భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఇది ఎవరూ కాదనలేనటువంటి ఒక సత్యం, వాస్తవం. ఎందుకంటే మన ఆదాయం చూసినా సరే ఈరోజు 7.8% వృద్ధిలో ఉంది మన జీడిపి. ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆ యొక్క జీడిపి విషయంలో మాత్రం తగ్గడం లేదు. అలాగే మనం పర్ క్యాపిటా ఇప్పుడు చూసుకున్నట్లయితే $2,800 ఉంది. అలాగే ఈ సంవత్సరం చివరి నాటికి $3,000 చేరుకుంటుంది తలసరి ఆదాయం. ఈరోజు చైనా చూసుకున్నట్లయితే ఎంత ఉంది? 13 నుంచి $14,000 ఉంది. మనం 2030 నాటికి $4,000 చేరుకుంటాం. ఇంత పెద్ద దేశం, ఎక్కువ జనాభా, అనేక ప్రాంతాల్లో అనేక పార్టీలు అధికారంలో ఉండడం కూడా మనం ఎంత అభివృద్ధి చెందినా సరే వెనకబడిపోవడానికి ప్రధాన కారణం ఒకే నియంత కాదు, ఒకే పరిపాలన కాదు. కాబట్టి చైనాతో మనం పోల్చుకోకూడదు. చైనా లాగా ఉండాలి, అభివృద్ధి సాధించాలంటే ఇలాంటి కుహనా మేధావులు దేశంలో ఉండకూడదు. ఈరోజు ఆ కుహనా మేధావుల్ని దాదాపు ఒక 10,000 20,000 మంది కుహనా మేధావుల్ని చంపేసింది చైనా. ఏమైనా చేయగలుగుతుంది? అడిగేవాడు లేడు, దిక్కు లేదు. ఇక్కడ ఒకడి మీద మనం ఏదైనా అరిస్తేనే వాడేమొచ్చేసి పెద్ద ఇష్యూ చేస్తాడు, మళ్ళీ దాని గురించి దేశమంతా మాట్లాడుకుంటాం. కాబట్టి కొన్ని విషయాలు మనం చైనాతో ఇప్పుడు పోటీ పడలేము. కానీ ఆ పోటీకి ఎక్కడ వెనకబడకుండా చాలా వేగంగా అభివృద్ధి అయితే సాధిస్తున్నాం. ఇప్పుడు మనకు పెర్ క్యాపిటా చూస్తుంటే 2007లో తక్కువ ఆదాయం ఉన్న దేశం నుండి తక్కువ మధ్య ఆదాయ దేశంగా మారింది మన దేశం. 2009లో తలసరి ఆదాయం సుమారు $1,000 చేరుకుంది. 2019లో $2,000 చుట్టూ ఉంది. 2026 నాటికి తలసరి ఆదాయం $3,000 చేరుకుంటుందని, 2030 నాటికి దాదాపు $4,000 చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత వర్గీకరణ ప్రకారం ఈ స్థాయి భారతదేశాన్ని ఎగువ మధ్య ఆదాయ వర్గంలోకి మారుస్తుంది. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏమిటి? ప్రపంచ బ్యాంకు దేశాలను వాటి తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా వర్గీకరిస్తుంది. 2024 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు లక్ష్యం ప్రకారం దిగువ మధ్యతరగతి ఆదాయం $1,136 నుంచి $4,495, ఉన్నత మధ్యతరగతి ఆదాయం $4,496 నుంచి $13,935, అధిక ఆదాయం $13,936 కంటే ఎక్కువ. అది ఇప్పుడు అదే చెప్తుంది ఎస్బీఐ. ఏం చెప్తుంది? 2030 నాటికి భారతదేశం తలసరి ఆదాయం $4,000 నుంచి $4,500 చేరుకుంటుంది. ఈ స్థాయి భారతదేశాన్ని ఎగువ మధ్యతరగతి ఆదాయం విభాగంలోకి తీసుకువెళ్తుంది. 1992లో భారతదేశ తలసరి ఆదాయం దాదాపు $90. $90 అంటే ఇంచుమించు $360 అనుకోండి. అప్పుడు 3.5 నుంచి $4, $4.20 ఉండేది. కాబట్టి దాని లెక్క చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉంది. అప్పుడు డాలర్కి రూపాయికి పెద్ద ఇదేమి కాదు. కాకపోతే అప్పుడు కూడా అది ఆ వ్యత్యాసం అలాగే ఉండేది. అలాగే 2007 నాటికి 910 తలసరి ఆదాయంతో భారత్ తక్కువ మధ్యతరగతి ఆదాయ దేశంగా మారింది. 2019 తలసరి ఆదాయం $2,000, 2020 నాటికి $3,000, 2030 నాటికి $4,000 ఎగువ మధ్యతరగతి ఆదాయం ఉంటుందని చెప్తుంది ఎస్బీఐ. అంటే అలాగే మనం ఈ ఆర్థికంగా కూడా జీడిపి పరంగా కూడా త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వస్తాం. అంటే అమెరికా తర్వాత చైనా తర్వాత మనకి చైనాకి అప్పటికి ఎంత ఉంటుందో తెలుసా? మనం 2030 నాటికి ఇంచుమించు $6.8 నుంచి $7 ట్రిలియన్ వస్తాం. ఇప్పుడున్నటువంటి వృద్ధి ప్రకారం $7 ట్రిలియన్ వస్తే అప్పటికి చైనా ఇంచుమించు $21 నుంచి $22 ట్రిలియన్ వెళ్ళిపోతాయి. అప్పటికి మనకి కూడా చైనాకి ఎంత ఉంటుందంటే ఇంచుమించు మరొక $15 ట్రిలియన్ వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చైనాతో అందుకే అంటున్నాను పోటీ పడదాం కానీ వ్యత్యాసం చూపించుకోవాల్సిన అవసరం లేదు. $7 ట్రిలియన్ 2030 నాటికంటే మన వృద్ధి చాలా గొప్పది. ఆ తర్వాత ఎదగడం కూడా చాలా ఈజీ. నీకు చైనా కూడా మీరు చూసుకోండి, 30 సంవత్సరాలుగా అభివృద్ధి సాధించింది. కానీ గత 15 సంవత్సరాలుగా 2007 నుంచే చైనా విపరీతంగా అభివృద్ధి సాధించింది. 1990 నుంచి 2007 వరకు ఒక విధంగా అభివృద్ధి ఉంటే 2007 నుంచి 2025 వరకు ఒక రకమైనటువంటి అభివృద్ధి. ఇక ఇప్పటికీ ఇంకా ఆ దేశం ప్రపంచాన్ని శాసించే విధంగా అన్ని టెక్నాలజీలు అందిపుచ్చుకుంటుంది. ఈరోజు చైనాలో 8 కోట్లకు పైగానే స్కిల్ వర్కర్స్ ఉన్నారు. కానీ మన దేశం 3.5 స్కిల్ వర్కర్స్ ఉంటే ఈ 10 సంవత్సరాలు మరో 50 లక్షల మంది తయారయ్యారు. అంటే 4 కోట్ల మందికి చేరిపోయాం మనం. అన్ని విషయాల్లో కూడా ఈరోజు మనం పాకిస్తాన్తో ప్రతిదీ పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి దాటిపోయింది. ఫస్ట్ మనం ఈరోజు చైనా అమెరికా ఎందుకు భయపడుతున్నాయి మనల్ని చూసి అంటే ఇందుకే. 5వ స్థానంలో ఉన్నాం, ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ 4వ స్థానానికి వచ్చాం, 3వ స్థానానికి వచ్చేస్తున్నాం. మరి భయపడవా మిగతా దేశాలు? అందులోకి అమెరికాకి ఇంకా భయం. ఒకే పక్కని 2 దేశాలు అభివృద్ధి సాధిస్తున్నాయి. జనాభా పరంగా, ఆర్థికంగా,
జీడిపి పరంగా, టెక్నాలజీ పరంగా. సో దాని భయం దాంది, పక్కనే ఉన్నటువంటి చైనా భయం చైనాది. కాబట్టి ఇప్పుడు మన దేశం ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మనము కూడా, యువత కూడా మారాలి. పనికిరాని మీటింగులు పెట్టుకొని కాకుండా మనం కూడా దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాం అనే విధంగా కొంచెం బద్ధకం వీడి, ఈ కానా దగ్గర పనికిరాని మీటింగులు కాకుండా కొంచెం దేశానికి ఉపయోగపడే విధంగా ఏదో ఒక పని చేద్దాం. పని చేయడం, ఉద్యోగం లేదనుకుంటే మన మైండ్ని ఉపయోగించి ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. డబ్బు లేకుండా ఏ పని జరగదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ ప్రతిదానికి డబ్బు ఒక్కటే మార్గం కాదు, మన ఆలోచన విధానం కూడా మార్గమే.